सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुरवी पुरवी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जयदेव जयदेव. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తాను. ముందుగా వినాయకుడిని తీసుకురావడానికి మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలా రకాల వినాయకులు ఉన్నాయి. అన్ని డిజైన్లు కలిగిన వినాయకులు ఉన్నాయి. మేము అలానే చూస్తూ ఉండిపోయాము కాసేపటి దాకా. ఇక్కడ మాకు మట్టి వినాయకులు కూడా కనిపించాయి, కానీ మాకు ఏది తీసుకోవాలనో అర్థం కావట్లేదు. అలాగే చూస్తూ ఉండిపోయాము కాసేపటి వరకు. కానీ ఫైనల్గా మాకు ఒక వినాయకుడు అయితే నచ్చింది. ఆ వినాయకుడు ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. మేము సెలెక్ట్ చేసిన వినాయకుడు అయితే ఇదే. మాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వినాయకుడిని తీసుకున్న తర్వాత పూజకు సంబంధించిన పత్రులను తీసుకోవడం జరిగింది. వినాయకుడిని తీసుకొని ఇంటికి చేరుకోవడం జరిగింది. వినాయకుడిని ఇంట్లో జాగ్రత్తగా ఒక చోట పెట్టేశాము. తర్వాత ఒక టీ పైన తీసుకొని దాన్ని శుభ్రపరిచి దానికి మామిడి తోరణాలతో అలంకరించి ఒక పెద్ద తాంబూలం లాంటి పాత్రను తీసుకొని దాంట్లో తామరాకును పెట్టి తమలపాకులపై పసుపుతో ముగ్గులాగా వేసి అలంకరించి దానిపై వినాయకుడిని పెట్టడం జరిగింది. ఆ తర్వాత వినాయకుడికి జంజం వేశాము. మరియు అలాగే వినాయకుడికి తల్లి స్వరూపమైనటువంటి గౌరమ్మని పసుపుతో చేసి వినాయకుని ముందు ఉంచాము. ఈలోపు మా ఇంట్లో వాళ్ళు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పిండి వంటలు తయారు చేశారు.
రెడీ చేసుకున్న వంటలు, పళ్ళు అన్నీ దేవునికి నైవేద్యం సమర్పించి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాము. చివరగా వినాయకుడికి హారతినిచ్చి మా పూజనైతే పూర్తి చేశాము. ఆ తర్వాత రోజున మా ఇంటి వినాయకుడిని తీసుకొని మా వీధిలో ఉండే పెద్ద వినాయకుడి దగ్గర ఉంచడం జరుగుతుంది. మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాము. ఫైనల్గా మా గల్లీలోని పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఇంటి వినాయకుడిని ఇక్కడ ఉంచేసి ఆ పెద్ద వినాయకుడికి దండం పెట్టుకొని మేమైతే ఇంటికి వెళ్తాము. ఈ విధంగా మా వినాయక చవితి పండుగ అయితే పూర్తయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.